ఓకే ఓకేనా సార్ మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొంటున్న వారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు జాతీయ ఉపాధ్యక్షులు డికే అరుణ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయరామారావు గారు, రూరల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ గారు, మాజీ ఎమ్మెల్యే రాజవర్ధన్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, కుండి జితేందర్ గారు, విజయలక్ష్మి గారు, మంజుల గారు అందరూ కూడా పాల్గొంటున్నారు. విషయం గురించి అన్నక్కడ మాట్లాడవలసింది. జిల్లా అధ్యక్షురాలు పద్మ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు విజయరామరావు గారు, రాకేష్ గారు, ఉన్న పెద్దలందరూ, మీడియా మిత్రులందరికీ కూడా నాకు నమస్కారం. మరి మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి జనగామకు వచ్చినాడు. కలెక్టరేట్ ఓపెన్ చేయడానికి వచ్చి ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాడు, పార్టీ పబ్లిక్ మీటింగ్. అంటే ఆ పబ్లిక్ మీటింగ్ ప్రజల కోసం, ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమి నెరవేర్చింది, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసింది, ఇంకా ఈ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నది, ఈ రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతానికి కానీ, రాష్ట్రానికి కానీ, ప్రాంతానికి వచ్చి సమావేశం పెట్టినప్పుడు, బహిరంగ సమావేశం పెట్టుకున్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల గురించి ప్రజలకు చేయాల్సిన వాటి గురించి, చేసిన వాటి గురించి చెప్పుకుంటారు. మామూలుగా ముఖ్యమంత్రులు అక్కడ సమావేశాలు, బహిరంగ సభలు చెప్పుకునేది తమ చేసింది చెప్పుకోవడానికి, చేయబోయేది చెప్పడానికి సమావేశాలు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చి ఆయన పెట్టినటువంటి బహిరంగ సభ నరేంద్ర మోడీ గారిని తిట్టడానికి మాత్రమే పెట్టుకున్నట్టు మనకు అందరూ కూడా కనపడింది. ఆ సభ ఆయన ఏర్పాటు చేసుకున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తిట్టడానికి మాత్రమే జనగామలో బహిరంగ సభ పెట్టినట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అన్నింటిలో తుంగలో తొక్కినటువంటి కేసీఆర్ ఈరోజు తీవ్రమైనటువంటి ప్రజల యొక్క వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి కేసీఆర్ ఈరోజు ఏమీ పాల్గొన్నటువంటి ఫ్రస్ట్రేషన్ లో చాలా మంది అడుగుతున్నారు, ఆ ముఖ్యమంత్రికి ఏమైంది, మీ ముఖ్యమంత్రికి, తెలంగాణ ముఖ్యమంత్రికి ఏమొచ్చింది, ఆయనకి ఏమైనా మతిస్థిమితం తప్పిందా, ఏమి ఇట్లా మాట్లాడుతున్నది, ఏం భాష, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన, ఆయనకి ఏమైంది అనేటటువంటిది ఎవరు పలకరించినా, వేరే రాష్ట్రాల వాళ్ళు కానీ ఇతరులు కానీ ఎవరిని అడిగినా ఏమైంది అంటే ఈరోజు అంత చిన్న స్థాయికి ఈరోజు ముఖ్యమంత్రి గారు దిగజారిపోయింది. ఆయన దిగజారుతనాన్ని ఈరోజు ఆ బహిరంగ సభలో ఆయన చాలా స్పష్టంగా ప్రజలకు కూడా తన దిగజారుతనాన్ని చూపించుకున్నారు, నిరూపించుకున్నారు. ఆయన మాట్లాడిన సమావేశంలో మాట్లాడిందంటే ఏంటి, బాయిల కాడ మీటర్లు పెడతారంట, మీటర్లు పెట్టామని ఒత్తిడి చేస్తున్నాడు, నేను మీటర్లు పెట్టను, నా ప్రాణమైన ఇస్తానని మీటర్లు పెట్టను అంటే ఏమి డైలాగ్ కొడుతున్నాడు ఆయన? ఎంత రైతుల్ని ఇంకా మోసం చేస్తాడు? మొన్ననే వరి మీద మోసం చేసే, వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వాల మీద ఆరోపించి కేంద్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున రైతులకు వ్యతిరేకతను క్రియేట్ చేయాలని చాలా ప్రయత్నం చేసింది. దాంట్లో అట్టర్గా ఫెయిల్ అయిపోయింది. పూర్తిగా రైతులను నమ్మించడంలో విఫలమయ్యి తాను చేస్తున్నటువంటి మోసాన్ని రైతులు గ్రహించినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు అంటే కేంద్ర ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద ఆడిపోసుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. ఈరోజు వరి అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఏ ఎన్నికలు వచ్చినా, ఉప ఎన్నికలు వచ్చినా దుబ్బాక ఎలక్షన్లు అప్పటి నుంచి చెప్తున్నాడు ఇదే మాట. దుబ్బాక ఎన్నికల్లో ఇదే చెప్పిండు, రైతులకు అంతా ఇదే చెప్పిండు, బాయికాడ మీటర్లు పెడతారు, బీజేపీని గెలిపిస్తే
బా ఇక్కడ మీటర్లు పెడతారని చెప్పారు. నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, నీకు ఉచిత కరెంటును కొనసాగించే ఉద్దేశం ఉందా లేదా? మీకు రైతులకు ఉచిత కరెంటును కొనసాగించే ఉద్దేశం ముఖ్యమంత్రికి లేక కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ గారి మీద ఈ యొక్క అపవాదును తాను దాన్ని బంద్ చేయాలనేటువంటి దురుద్దేశాన్ని మనసులో పెట్టుకొని మీటర్లు పెట్టమంటున్నారంటే ప్రజలకు తప్పుదో, రైతులను తప్పుదో పట్టించేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. అయ్యా నువ్వు మీటర్లు పెట్టమని చెప్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వద్దని కాదు అర్థం కాదు. ఈరోజు ఇళ్లకంతా మీటర్లు పెట్టినావు, ఇప్పుడు నువ్వు ఇంట్లో ఫ్రీ కరెంట్ అంటే దాని నుంచి పోయేదేముంది, నువ్వు బిల్లు కడతా అంటే. ఇప్పుడు ఇళ్లలో అందరి కరెంట్లకు మీటర్ ఎంత వాడుకుంటున్నావు, మనం మీటర్ ఉంది మనం కట్టుకుంటున్నాము, యూనిట్లు నువ్వు పెట్టావు, నీవు పెట్టిన ప్రభుత్వం పెట్టిన తారీఖు ప్రకారమే ఇన్ని యూనిట్ల నుంచి ఇన్ని యూనిట్ల వరకు ఒక ప్రైజు, ఈ నుంచి ఇంతవరకు ఒక ప్రైజు, ఈ నుంచి ఇంతవరకు ఒక ప్రైజ్, దాని ప్రకారం అందరూ కూడా బిల్లులు చెల్లిస్తున్నారు. నువ్వు ఉచితంగా ప్రజలకందరికీ ఉచిత కరెంటు అంటే మీటర్ తీసేస్తావా? రేపు తీసేవు కదా. ఈరోజు దళితులకు ఉచిత కరెంట్ అని చెప్పినావు 100 యూనిట్ల వరకు. మరి 100 యూనిట్లు అంటే క్యాలిక్యులేట్ చేస్తున్నావా లేదా? అక్కడ మీటర్ ఉందా లేదా? రైతులకు ఉచిత కరెంట్ అన్నప్పుడు రైతుల యొక్క మీటర్ల వల్ల, రైతులకు ఆ మీటర్లు పెట్టడం వల్ల మోటార్లకి వాళ్ళకి జరిగేటటువంటి అన్యాయం ఏదో చెప్పాలని నేను కోరుతున్నా ముఖ్యమంత్రి. ఆ బిల్లు చెల్లించేవాడు నీవైతే రైతుకు వచ్చేటటువంటి ఇబ్బంది ఏమి? నీకేమైనా ఇబ్బంది వస్తుందా చెప్పు. నీకేమైనా ఇబ్బంది కలుగుతుందంటే చెప్పు. నీకేమైనా ఇబ్బంది కలుగుతుందా? డెఫినెట్ గా నీకు దాంట్లో ఏదో ఉంది, లోగుట్టు పెరుమాళ్ళ కెరకాలంటే నీకు దాంట్లో ఏదో ఉంది కాబట్టి నీకు ఇంత కడుపులో దుఃఖం వస్తుంది. ఏదో దాని వెనక నీకు ఉచిత కరెంటు పేరు మీద ఏదో దోపిడీ చేస్తున్నావు కాబట్టి ఆ మీటర్లు రేపు మీటర్లు పెడితే కరెంట్ ఎంత ఇస్తున్నాము రైతులకు, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత రైతులకు ఖర్చు పెట్టినటువంటి స్పష్టంగా తెలిపోతుంది. నువ్వు నెలకు ఇన్ని కోట్లు పెడుతున్నా, వేలకు ఇన్ని కోట్లు పెడుతున్నా అనేటువంటి విషయం, నువ్వు ఎన్ని వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఖర్చు పెట్టినా అది స్పష్టంగా రైతులకు కూడా అవగాహన అవుతుంది. దాని గురించి నువ్వు బాధపడాల్సింది ఏంటో అర్థమవుతుంది. ఈ మీటర్ల వలన జరిగినటువంటి నష్టం ఏందో చెప్పు. నువ్వు అడ్వాన్స్ గా రైతుల అకౌంట్లలో డబ్బులు వేసేయి, రైతుల ఖాతాలో అడ్వాన్స్ గా డబ్బులు వేసేయి. రైతులకు ఎంత కరెంటు కాలుస్తుంటే అంతవరకు వాళ్ళు డిస్కమ్లకు చెల్లించుకుంటారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమం ఉచిత కరెంట్ అనేది కొన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా పార్టీలు ఆయా రాష్ట్రంలో హామీలు ఇచ్చి అంటే కంటిన్యూ చేస్తున్నటువంటి పథకాలు. దాంట్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి. ఇక్కడ మరి ఈ రాష్ట్రంలో హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ఎత్తివేసినటువంటి ఒక దుర్బుద్ధి ఉంటేనే రైతులను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కరెంటు విషయంలో అంటే రైతుల యొక్క బాయికాడ మోటార్ల విషయంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు పదే పదే నేను ఎట్టి పరిస్థితుల్లో చెయ్యా, నేను ఆయన మాట్లాడిన మాటలు నువ్వేం చేస్తావో చేసుకోపో, నీ సంస్కరణ అమలు చెయ్యం. అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలు అమలు చేస్తావా చెయ్యవా, రైతులకు ఇచ్చిన హామీ ఎట్లా నిలబెట్టుకుంటావు అనేది నీ బాధ్యత. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా చాలా స్పష్టంగా వాడు నిలబెట్టుకుంటున్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. రైతుల బిల్లులను చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, రైతులది కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి. నీవు చెల్లించలేనటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే, నీకు ఆ బాధ కలుగుతుంటే దానికి హక్కు. కానీ నువ్వు రైతుల మీద రైతులకేదో అన్యాయం జరిగిపోతుంది, రైతులకేదో నష్టం జరిగిపోతున్నటువంటి తప్పుడు సమాచారాన్ని రైతులకు రెచ్చగొట్టే విధంగా ఏదైతే చేస్తున్నాడో అది సరైంది కాదు ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఢిల్లీ కోట బద్దలు కొడతాడట.
తెలంగాణ రాష్ట్రము ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈయన నరేంద్ర మోడీ గారిని దేశం నుంచి ఎలగొడతాడట, ఢిల్లీ కోటను బద్దలు కొడతాడట. ఇదేమైనా ఒక భాషన? దేశంలో అనేక ప్రతిపక్ష పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో ఈరోజు ఉన్నాయి. పక్కన ఉన్న తమిళనాడు కానీ, అవతల కేరళ కానీ, ఇటు ఒరిస్సా కానీ, ఇటు మహారాష్ట్ర కానీ, ఎక్కడ కూడా ఇలాంటి భాష ఏ ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రిని అవమానించే విధంగా ఎవరైనా మాట్లాడుతున్నారా? తెలంగాణకు అన్ని రకాలుగా సహాయం అందుకొని, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు నెల కిందట ఢిల్లీకి పోయిన మాట అందరం చూసినాం. ఢిల్లీకి పోయింది కదా, ఢిల్లీకి పోయేసి వచ్చిండు హుజురాబాద్ ఎన్నికల తర్వాత. ఢిల్లీకి పోయేసి వచ్చి అక్కడ ఏం చెప్పిండు, వారం రోజులు ఉండొచ్చిండు. వారం రోజులు ఉండొచ్చి ఏం చెప్పిండు, యాదాద్రికి ప్రధానమంత్రిని ఆహ్వానించడానికి వెళ్ళినా అన్నాడు. మళ్ళీ వెళ్తా ముహూర్తం పెట్టుకున్న తర్వాత యాదాద్రికి ఇనాగ్రేషన్ కి ప్రధానమంత్రి గారిని ఆహ్వానిస్తానన్నాడు. ఇంత లోపలే ఏమొచ్చిందా ముఖ్యమంత్రి నీకు? నీకు వచ్చిన కష్టం ఏమి, నీకు వచ్చిన బాధ ఏమి? ప్రధానమంత్రిని ఇంత అవమర్యాదగా, అమర్యాదగా, అసహనంగా, ఫ్రస్ట్రేషన్ లో ఉండి అసలు మీ అంటే ముఖ్యమంత్రి గారి మొహంలో కానీ, ఆ భాష కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ చూస్తుంటే ఎంత అసహనంగా ఉన్నాడు ఆయన, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు ఆయన. అంతగానో ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ అంతా? ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఆయన చేపిస్తున్నటువంటి సర్వేలన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆదరణను పెద్ద ఎత్తున పొందుతున్నది. టిఆర్ఎస్ పార్టీకి ఈరోజు తీవ్రమైనటువంటి వ్యతిరేకత గ్రామాల్లో ముఖ్యమంత్రి మీద కానీ, పార్టీ మీద కానీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకుల మీద కానీ తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ పార్టీ మూట కట్టుకుంటా ఉన్నది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నటువంటి సర్వేలు చెప్తున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారికి ఈరోజు పెద్ద ఎత్తున ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నటువంటి మాటలే ఇవని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అసలు వాళ్ళు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనటువంటి లక్ష్యం కానీ, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ వాటిని నెరవేర్చేటటువంటి దశలో లేకుండా ఇప్పటికీ ఎన్నిసార్లు నోటిఫికేషన్ల గురించి మనం వార్తలు చూసినాం పేపర్లలో. ఇప్పటికి ఎంతమంది పిల్లలు ఆ నోటిఫికేషన్లు రాలేదని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి అంశం మనం పత్రికల్లో చూస్తా ఉన్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు, నిరుద్యోగ వృద్ధి అందియలేదు. నేటి వరకు 3 సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. నిరుద్యోగ వృద్ధి ప్రకటించి 3 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నికల ముందు నిరుద్యోగులకు హామీ ఇచ్చినటువంటి నిరుద్యోగ వృద్ధికి ఇప్పటిదాకా ఒక నయా పైస చెల్లించలేదు ఎక్కడ కూడా. 57 ఏళ్ళు నిండిన వాళ్ళకి అందరికీ పెన్షన్లు అని చెప్పిండు రెండోసారి ఎన్నికలకు పోయినప్పుడు. ఇప్పటిదాకా ఎక్కడ కూడా 57 ఏళ్ళు నిండిన వాళ్ళకి పెన్షన్ కాదు కదా, ఉన్న వాళ్ళకే ఎంతో మందికి తీసేసిన వాళ్ళకి కూడా తిరిగి 3 ఏళ్ల నుంచి పెన్షన్ ఇవ్వలేదు. వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ ఇప్పటిదాకా పెన్షన్లు లేవు. గొర్రెల విషయంలో కానీ, బర్రెల విషయంలో కానీ ఆ పథకాల ఊసే లేదు. ఎక్కడ ఎన్నికలు జరుగుతుంటే అక్కడ తూతూ మంత్రంగా దాని గురించి మాట్లాడటం, ఎక్కడో చోట దాన్ని మళ్ళా ఇచ్చినట్టుగా ఫోటోలు దిగడం, దాని తర్వాత దాని కథ క్లోజ్. దళిత బంధు పథకం, దళిత బంధు పథకాన్ని అయితే ఎంత మోసం అంటే అంత పెద్ద మోసం. దళిత బంధు పథకంలో హుజురాబాద్ కోసమే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చినటువంటి అంశం అందరూ తెలంగాణ ప్రజలకంతా తెలుసు. ఈ దేశంలో ఉన్న వాళ్ళకందరూ అన్ని మీడియాలో కూడా తెలుసు. కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిండు. అక్కడ పోయి ఏం చెప్పిండు, హుజురాబాద్ లో పోయి మీ అకౌంట్ ఓపెన్ చేయండి, రేపు పొద్దున మీ అకౌంట్ లో పైసలు పడతాయి, 10 లక్షల రూపాయలు మీకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు అన్నాడు.
ఇగో ఎప్పుడే పడిపోతాయనేటటువంటి మాటలు చెప్పి, ఎట్లా మాటలు అంటే మాయ మాటలు అంత చక్కగా చెప్పారు. 2వ తారీఖు రిజల్ట్ వచ్చేస్తుంది, 4వ తారీఖే దళిత బంధు అమలు చేస్తాను. మరి ఇప్పటికి ఎన్ని నెలలు గడిచిపోయినాయి? డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, నవంబర్ 4 నుంచి ఇప్పటిదాకా 4 నెలలు అయిపోయినాయి. ఇప్పటిదాకా దళిత బంధు పథకం ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేసిందా? ఈరోజు పత్రికల్లో చూసాం, చాలా పెద్ద ఎత్తున పత్రికలు వచ్చినాయి. కొన్ని పత్రికలు మొత్తం ఇక్కడ ఎవరినైతే వాళ్ళు సెలెక్షన్ చేస్తున్నారో లిస్టులో అంత వాళ్ళ కార్యకర్తలని ఒక స్కీమ్ ని అంటే ఒక బెనిఫిషరీ 4 పంచుకుంటున్నాడు వాళ్ళ కార్యకర్తలు. ఒకరి పేరు మీద శాంక్షన్ చేయించుకొని 4 పంచుకుంటున్నటువంటి కార్యకర్తలు. అంటే ఈ పథకం కేవలం వాళ్ళ కార్యకర్తల కోసం తీసుకొచ్చిందా లేదా దళితుల కోసం తీసుకొచ్చిందా? దళితుల యొక్క జీవితాలను బాగా తీసుకొచ్చిందా దళిత బంధు అనే పథకాన్ని? ఆ పథకం ద్వారా రాజకీయ లబ్ధి కోసం తీసుకొచ్చిందా? దళితులకు 3 ఎకరాల భూమి అనేది ఇప్పటిదాకా ఊసులేదు. ఇంకా దళిత ముఖ్యమంత్రి అయితే ఒక జోక్ అయిపోయింది. ఇంతకంటే అబద్ధాల కోరు ముఖ్యమంత్రి అసలు ఈ దేశంలో కాదు కదా, ఈ ప్రపంచంలోనే ఎవరు ఉండరు. ఇటువంటి నాయకుడు, ప్రజలను మోసం చేసేటటువంటి నాయకుడు. కేంద్ర ప్రభుత్వం మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం నిధులు అంటాడు. ఇక్కడ వరంగల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని అన్ని జిల్లా కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా మారుస్తామన్నాడు. ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడ కూడా కాలేదు. ఇక్కడ కూడా ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం చేసేదానికి కేంద్ర ప్రభుత్వం 120 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది హాస్పిటల్ కోసం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మ్యాచింగ్ గ్రాంట్ 30 కోట్లు ఇవ్వాలి. దాన్ని ఇవ్వలేక ఎలకల బోర్ల పడ్డటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయో మ్యాచింగ్ గ్రాంట్ కింద రైల్వేస్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇతర అనేక పథకాలు ఉన్నాయి, అనేక స్కీమ్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ స్కీమ్స్ కానీ, ఎన్ని స్కీమ్స్ వచ్చినా కూడా ఆ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా ఆ పథకాలను ఈరోజు పూర్తి చేయనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా 2021-22లో మనం చూసుకుంటే 90,981 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది నిధులు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా 1,585 కోట్లు 0.91 కోట్లు వచ్చినాయి. 1,585 కోట్ల 0.91 లక్షలు. హార్టికల్చర్ కింద 122 కోట్ల 43 లక్షలు. యానిమల్ హస్బెండరీ కింద 285 కోట్ల 97 లక్షలు. రూరల్ డెవలప్మెంట్ కింద 22,357 కోట్ల 99 లక్షలు. రూరల్ రోడ్స్ కి అంటే పిఎంఏవై రోడ్స్ కి 3,862 కోట్ల 5 లక్షలు. స్కూల్ ఎడ్యుకేషన్ కోసం 2,665 కోట్ల 13 లక్షలు. సమగ్ర శిక్షా అభియాన్ కింద 10,660 కోట్ల 5 లక్షలు. కాలేజ్ ఎడ్యుకేషన్ కి 695 కోట్ల 25 లక్షలు. ఆయుష్ అంటే హోమియో అంటే ఆయుర్వేద హాస్పిటల్స్ కి 131 కోట్ల 33 లక్షలు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి 5,867 కోట్ల 91 లక్షలు. రూరల్ వాటర్ సప్లై కింద శానిటేషన్ కింద 11,587 లక్షలు కోట్ల 11,587 కోట్ల 5 లక్షలు. వీకర్ సెక్షన్ హౌసింగ్ కి 2,000 కోట్లు కేటాయించింది. ఎంఏయుడి కింద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ కింద 16,298 కోట్ల 58 లక్షలు. అదేవిధంగా మున్సిపాలిటీస్ కూడా 386 కోట్ల 25 లక్షలు. షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ కమిషన్ కి 2,619 కోట్ల 85 లక్షలు. స్త్రీ డెవలప్మెంట్ కింద 24 కోట్లు. ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద 3,688 కోట్లు.
పంచాయతీరాజ్ రోడ్లకి 4171 కోట్ల 5 లక్షలు. కిసాన్ అంటే ఇంకోటి కిసాన్ సమ్మాన్ నిధి కింద 38,48,119 మంది రైతులకి 6,000 చొప్పున అంతమంది రైతులకు ఉపయోగకరమైనటువంటి కిసాన్ యోజన కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చిన విషయాన్ని. అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ కింద 1950 కోట్లు అంటే దాదాపు 55 లక్షల మంది ఈరోజు దాంట్లో ఉపాధి పొందుతా ఉన్నారు. డైలీ ఉపాధి పనులు చేసుకుంటాం. ఇక రేషన్ బియ్యం మనకు అందరూ తెలుసు. రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇస్తున్నటువంటి విషయం. దాదాపు 85,64,000 కార్డులకు ఇస్తా ఉంది. ఈ మార్చి వరకు కూడా ఫ్రీగా అదనంగా 5 కిలోలు ఫ్రీగా రేషన్ ఇస్తా ఉంది. కోవిడ్ సమయం నుంచి కూడా ఈ మార్చి వరకు ఫ్రీగా రేషన్ అందిస్తా ఉంది. ఇవే కాకుండా ఇంకా రైల్వేస్ ఉన్నాయి, ఇంకా ఇతర స్కీమ్స్ చాలా వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తా ఉంది. అయినప్పటికీ కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో అభివృద్ధి విషయంలో ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో అభివృద్ధి విషయంలో మాట్లాడుకొని అభివృద్ధిని చేసుకోవాల్సిన దశలో చేసినటువంటి సహకారాన్ని కూడా గుర్తించకుండా నిష్పక్షపాతంగా కేంద్ర ప్రభుత్వం చిన్న రాష్ట్రము కొత్త రాష్ట్రం అని చెప్పి అనేక రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించినప్పటికీ మొన్నటిదాకా మెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి సడన్ గా ఈరోజు ఆయనకు మరి మతి స్థిమితం కోల్పోయిందా, ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడా, ఏ దశలో ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే ఆయన ఖచ్చితంగా ఆయనను కొంచెం డాక్టర్లకు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. సైక్రాటిస్ట్ దగ్గరికి పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనకి ఏం ఇష్యూస్ ఉన్నాయో పోయి ఒకసారి డాక్టర్ని, ఎందుకంటే పక్కనే డాక్టర్ గారు అంటున్నారు మెంటల్ హాస్పిటల్ పంపిస్తే బాగుంటుంది అంటున్నారు. ఆయన ప్రాబ్లం వచ్చింది మెంటల్ హాస్పిటల్ పంపాలని. ఈ విధంగా ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఢిల్లీ కోట బద్దలు కొడతా, మోడీని దేశం నుంచి తరిమేస్తాం, అసలు నీకు ఆ స్థాయి మాట్లాడే స్థాయి కూడా లేదు. ఇట్లా మాట్లాడితే గొప్పవాడిని అయిపోతా అనుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి, నేను ఇట్లా మాట్లాడితే చాలా పెద్దోడిని అయిపోతా, ప్రధానమంత్రిని అన్న కాబట్టి నేను చాలా పెద్దోడిని అయిపోతాను. ఈయనట పులి బిడ్డనట, ఈయన ఒక పిల్లి బిడ్డ, పులి బిడ్డ కాదు. ఒక సింహంతో తలపడుతున్నాడు ఆయన. ఇదొక పిల్లి. ఈ పిల్లి ఊపులకు ఎవరైనా భయపడేటోళ్ళు లేరు. ఆయన మాటలతోనే నేనేదో పెద్దగా మాట్లాడినా కాబట్టి అందరూ భయపడతాడు అనుకుంటుంటే ఫస్ట్ నేను నోరు దగ్గర పెట్టుకోవడం మంచిదని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నా. ఆయనంట ఎవరు ఏమనొద్దట, కానీ ఆయన మాత్రం అందరినీ మాట్లాడతాడట. సోషల్ మీడియాల వల్ల అయితే ఏం అలాంటి మాటలు అంటున్నాడు. సోషల్ మీడియాలో ఏందేందో మాట్లాడుతాడు. ఇంకా ఏదో చిన్న జనగామ దగ్గర మా కార్యకర్తలు వచ్చి అంటే ఆయనట పాపం నష్టం చేసేస్తారట. నష్టం మీ కార్యకర్తలు దాడులు చేస్తే తప్పు లేదు, మీ కార్యకర్తలు నోటికొచ్చినట్లా మాట్లాడితే తప్పు లేదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ విమర్శిస్తే మీరు తట్టుకోలేదు. మీరు చేస్తున్న తప్పులను మీకు ఎత్తి చూపితే మీరు సహించుకోలేరు. ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో మీకు చెప్పినప్పుడు అయినా మీరు సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయకుండా మమ్మల్ని అనేటటువంటి అహంకారంతోన చేసినటువంటి నియంత్ర వ్యవహారానికి చరమగీతం పాడేటటువంటి రోజులు దగ్గర పడడానికే ముఖ్యమంత్రి గారికి ఇంత అక్కసు వెళ్ళగప్పుతున్నాడు. ఒక దేశ ప్రధాని ఈ విధంగా మాట్లాడటమే కాకుండా దేశ ప్రధాని యొక్క దిష్టి బొమ్మలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా దిష్టి బొమ్మలని గాలిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు చోద్యం చూస్తా ఉన్నారు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి బలమంతా కూడా ఈ ముఖ్యమంత్రి బలం గాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ బలం గాని కేవలం పోలీసులను చూస్తూ
వీగుతున్నారు. పోలీసులతోనే మేము ఏమైనా చేయించగలము, పోలీసుల ద్వారా ఏ విధంగానైనా మేము తిరిగి మళ్ళీ అధికారంలోకి రాగలము, ప్రజల్ని లోపల పెట్టి జైల్లో పెట్టించి కేసులు చేయించి భయభ్రాంతులకు గురి చేసి రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యం లేకుండా పోలీసులు రజాకారులుగా మారిపోయి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లాగా మారిపోయి నిన్నగాక మొన్న వీళ్ళు ఒక ర్యాలీ తీసింది మహబూబ్ నగర్ ర్యాలీలో ఎవరికి ప్రధానమంత్రి గారి దిష్టి బొమ్మ దగ్ధం చేసేటటువంటి ర్యాలీ. ఆ ర్యాలీలో లోకల్ గా ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ర్యాలీలో కూర్చుంటే దాని పక్కలంతా ఉద్యోగస్తులు బైక్ల మీద ర్యాలీ తీసుకున్నారు. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో పోలీసుల కన్ను కనబడతలేవా, జిల్లా కలెక్టర్లకు కన్ను కనబడతలేవా, మరి సిఎస్ గారి దృష్టికి ఈ విషయాలు రావా? సోషల్ మీడియాలో పత్రికల్లో వార్తలు వస్తే వీళ్ళ కళ్ళకు కనపడవు. ఈ ప్రభుత్వ జీతాన్ని తీసుకొని పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ప్రధానమంత్రి యొక్క దిశబొమ్మను దగ్ధం చేసేటటువంటి ర్యాలీలో పాల్గొనడం అంటే ఇంతకంటే దారుణం ఇంకా ఏముంటుందని చెప్పి నేను ప్రశ్నిస్తాను. కాంప్లైంట్ ఇప్పటిదాకా రిప్రజెంటేషన్ ఇచ్చిన కలెక్టర్ గారు అక్కడ మా పార్టీ పోలీసులకి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసినా ఇప్పటిదాకా చెల్లడం లేదు. అంటే ఈరోజు మీ ఎంబడి కండువాలు కప్పుకొని తిరిగితేనేమో వాళ్ళు ఉద్యోగులైనా పర్వాలేదు, ఇంకెవరైనా పర్వాలేదు, మా ఎంబడి ఏ ఉద్యోగి వచ్చి తిరిగినా, ఏ ఉద్యోగం కనీసం మా దగ్గర వచ్చి మాట్లాడిపోయినా, మా పక్కన ఒక ఫోటో కనిపించినా వాళ్ళ మీద హెరాస్మెంట్. ముఖ్యమంత్రి గారు ఆ కుర్చీ మీకు పర్మనెంట్ కాదనే విషయం మర్చిపోతున్నారు. ఆ కుర్చీ మీది పర్మనెంట్ కుర్చీ కాదు. ఉద్యోగులారా, ఆ కుర్చీ కేసీఆర్ ది పర్మనెంట్ కుర్చీ కాదు. ఆ కుర్చీ పోయిన రోజు, కేసీఆర్ కుర్చీ కూలిపోయిన రోజు మీరు ఈ తెలంగాణ ప్రజల విషయాన్ని గుర్తు పెట్టుకొని మసులుకోవాలని చెప్పి తెలియజేస్తాము. అధికారులు అంటే ప్రజల పక్షాన, న్యాయం పక్షాన పనిచేస్తున్నటువంటి మీరు అధికార పార్టీకి తొత్తులుగా మారితే ప్రజలు సహించరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సహనాన్ని కూడా ఒక అర్థం ఉంటుంది. ప్రజలు తిరగబడితే దానికి పర్యవసానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలా ముఖ్యమంత్రి గాని, ముఖ్యమంత్రి కింద అంచెలుగా పనిచేసినటువంటి ప్రభుత్వ అధికారులు గాని, పోలీసులు గాని అని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు మీ నోరు భద్రం పెట్టుకోండి. ప్రజలు మీ నాలుక తెగ్గోసేటటువంటి పరిస్థితిని తెచ్చుకోవద్దండి. దొరికితే పట్టుకొని నాలుక తెగ్గోసేటటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో. మీ భాషను చూసి ప్రజలు ఆ పని చేయకముందే మిమ్మల్ని మీ నాలుకను కట్టేసుకోండి. తెలంగాణ ప్రజలకు ఈ సంస్కారం మీరు అందిస్తున్నారు. ఇవాళ మిమ్మల్ని చూసి కొత్త పిల్లలు అంత సంస్కారం నేర్చుకుంటున్నారు, ఏ విధంగా భాష వాడాలో అని. రాజకీయ నాయకులు, మీలాంటి రాజకీయ నాయకులు ఎవరేం మాట్లాడినా తప్పు లేదు, ఎన్ని మాటలన్నా తప్పు లేదు. గౌరవం కోసం, ప్రజల సేవ కోసం ముందుకు వచ్చేటటువంటి వారికి ఏమి స్ఫూర్తి మీకు ఇస్తా ఉన్నది మీరని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందరు రాజకీయ నాయకులు మీలాంటి వాళ్ళేటటువంటి స్ఫూర్తిని ఈ దేశానికి అందిస్తున్నారా? మీరు అవినీతి పరుగా, ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి పెద్ద జూటాకోరు, పెద్ద అవినీతి పరుడు, భవిష్యత్ తరాలు ఈ విధంగా ఉండాలని కోరుకోవాలన్న నాయకులు ప్రజల సొమ్ముని, ప్రభుత్వం సొమ్ముని నీళ్ళగా ఖర్చు పెడుతూ అధికారం కోసం తెలంగాణ దగా చేస్తున్నటువంటి నీవు, తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నటువంటి నీవు, రోజులు దగ్గర పడ్డాయి కేసీఆర్. నువ్వు ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని అంటే ఎట్లాంటి చిల్లర మాట నువ్వు ఎన్ని మాట్లాడినా దాని మూల్యం చెల్లించుకోక తప్పదు మీరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రెస్ మీట్ ఇంత ముందు నాయకులు సార్ గారు